అధ్యయన సంస్కృతి పాఠ్యాంశము ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సాపూర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో 4వ యూనిట్లో భాగంగా పరిచయం చేసినటువంటి పాఠ్యాంశాలలో మొదటిది అధ్యయన సంస్కృతి ప్రయోజనాలు. మన సమాజం క్రమానుగతంగా పరిణామం చెందింది. ప్రకృతిలో భాగమై ఆదిమ సమాజం నుంచి ఆధునిక సమాజం వరకు మనుషులు సుదీర్ఘ ప్రయాణం చేశారు. ప్రకృతిలో జరిగే కొన్ని కార్యకలాపాలను గమనించడం మొదలుపెట్టాడు. సూర్యుడు ఉదయించటం, వెన్నెల కురియటం, మేఘం వర్షించటం, మెరుపు మెరవటం, ఉరుము ఉరమటం, పిడుగుపడటం మొదలగునవి. తర్వాత భూమిని సాగు చేయడం, నీటికి అడ్డుకట్ట వేయటం ఆ కాలపు మనిషి సాధించిన అద్భుత ప్రగతి. భూమితే మాట్లాడితే జ్ఞానం ఇస్తుంది అనేది సూక్తి. తర్వాత కాలంలో రాజ్యము ఏర్పడింది, యంత్రాంగం ఏర్పడింది, సాహిత్యం, కళలు రూపొందినాయి. మనుషులు ప్రకృతి మీద పోరాడుతున్న క్రమంలోనే, ఉత్పత్తి క్రమంలోనే భాష పుట్టింది. భాష ఆధారంగా కళలు, సాహిత్యం వ్యక్తమయ్యాయి. ఉత్పత్తిలో పాల్గొంటున్న మనుషుల జీవితం సాంస్కృతిక విషయాల చుట్టూ కేంద్రీకృతమైంది. మనిషి జీవితమే సంస్కృతిగా మారింది. భూమిని సాగు చేసినట్లుగానే మనిషి జీవితంలో ప్రారంభమైన సాగు సంస్కృతిగా మారింది. అగ్రికల్చర్ నుంచే కల్చర్ వచ్చింది. మాట, గానం, అక్షరాలు, రచన, అధ్యయనం ఇవన్నీ సంస్కృతిలో భాగంగా వికసించాయి. కాబట్టి మనం అధ్యయనాన్ని, సంస్కృతిని వేర్వేరు అంశాలుగా కాకుండా పరస్పర సంబంధాలుగా చూడాలి. సంస్కృతిలో అధ్యయనం ఒక భాగంగా అర్థం చేసుకోవాలి. అధ్యయనం అనే పదం అధ్యేత నుంచి రూపొందింది. అధ్యేత అంటే ఒక క్రమాన్ని అనుసరించి నియమబద్ధంగా దేని తర్వాత దేనిని చదవాలో నిర్ణయించుకొని పఠించడం. అధ్యయనం అంటే గురుముఖంగా వేదమును చదువువాడు అని శబ్దరత్నాకరం చెబుతుంది. ఈ కాలంలో అధ్యయనం అంటే చదవటం అని అర్థం. అధ్యయన సంస్కృతిలో సంస్కృతి గురించి ఆలోచిస్తే చాలా విషయాలు స్ఫురణలోకి వస్తాయి. మనుషులు రాళ్లను చెక్కి పరికరాలు తయారు చేసుకోవటం ఆరంభించిన నాటి నుంచి సంస్కృతి ప్రారంభమైంది. సంస్కృతి క్రమంగా అభివృద్ధి చెంది విస్తరించి వేల సంవత్సరాల తరువాత నాగరికతగా రూపొందింది. నగరాలతో ప్రారంభమైనదే నాగరికత. ఇలా చూసినప్పుడు ఒక జాతి అభివృద్ధి మార్గమున నడిచిన రీతిని సంస్కృతి అంటారు. మనిషి జీవితంలో ఇమిడి ఆచరించిన ప్రతి విషయాన్ని సంస్కృతిగా చెబుతాం. స్థూలంగా చెప్పాలంటే పుట్టుక మొదలు మరణించే వరకు మనిషి జీవితంలో వ్యక్తమయ్యే ప్రతిదీ సంస్కృతి. అధ్యయన సంస్కృతికి మనము పోతన భాగవతం నుంచి ఒక పద్యాన్ని చెప్పుకోవచ్చు. 15వ శతాబ్దిలో పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. ఆ భాగవత ఆంధ్రీకరణలో చదువుకు గల ప్రాశస్త్యాన్ని చెప్తాడు. చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగున్ జదువగవలయును జనులకు చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రి. భాగవతంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో మాట్లాడిన సందర్భంలోనిది పద్యం. పోతన హిరణ్యకశిపుడి ద్వారా చదువు ప్రాధాన్యతను చెప్పించాడు. బాబు, చదువు చాలా ముఖ్యం. చదువుకోని వాడు అజ్ఞానిగా ఉంటాడు. చదువుకుంటే తెలివితేటలు బాగా వస్తాయి. ఇది మంచి, ఇది చెడు అనే వివేకం కలుగుతుంది. మనిషి అయిన ప్రతివాడు తప్పకుండా చదువుకోవాలి. మంచి గురువుల వద్ద చదివిస్తాను. చదువుకో నాయనా అని హిరణ్యకశ్యపుడు కొడుకుతో అన్నాడు. మధ్యయుగంలో పోతన ఈ పద్యాన్ని రాశాడు. ఆనాడే చదువు ప్రాధాన్యతను చెప్పాడు. ఆ సమాజాలలో కొందరికైనా అధ్యయన జీవితంలో భాగమైందని అర్థమవుతుంది. జీవితంలో అధ్యయనం భాగమైందంటే అదొక సంస్కృతిగా ఉందని తెలుస్తుంది.